నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మన అన్ని రకాల పూల మొక్కలకి మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది ఈ వీడియోలో అండి. ప్రతి మొక్కకి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉంటాము. మెయిన్గా పూల మొక్కలకైతే మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా వేయచ్చండి తప్పకుండాను. అలాగే ఆకుపురుగు నివారణకు మాత్రం మనం వేపపిండి కానీ, అలాగే నీమ్ ఆయిల్ కానీ, లేదా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలిపి, వెనిగర్ కలిపి, మనకు కావాలంటే నీమ్ ఆయిల్ కూడా కలిపి మనం మొక్కకి ఇచ్చినట్లయితే, మొక్క పైన స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇలా చేయటం వల్ల పూలు కూడా బాగా పూస్తాయి. మెయిన్గా ఏంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మట్టిలో కాకుండా అలాగే మనం త్రూ స్ప్రే ద్వారా కూడా చేస్తే కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ ఎండాకాలం మొక్కలకి మనం రెగ్యులర్గా 2 పూట్ల నీళ్ళు ఇస్తే మరింత ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వర్షాకాలం మీకు తెలిసినదే కదా, మనం ఎప్పుడైతే వర్షం రాకపోతే అప్పుడు ఇచ్చిపోతే సరిపోతుంది. అలాగే మన చలికాలంలో ఒక పూట ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఓవర్ వాటరింగ్ ఇస్తే కనుక మొక్కలో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి. కాబట్టి మనం సరిపడా వాటర్ ఇస్తూ ఉండండి. అలాగే మొక్క పైన కూడా నీళ్ళు జల్లినట్లయితే చాలా చల్లగా వాటికి ఆహ్లాదంగా అనిపిస్తాయి. సో మనం ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్ మనం రెగ్యులర్గా ఏది ఇచ్చినా కూడా మంచిదేనండి. మనం ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే కౌ డంగ్, ఎండిపోయిన పశువుల ఎరువు కలిపి వాటర్లో మనం బియ్యం కడిగిన నీళ్ళలో కనుక ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మనకి పువ్వులు బాగా రావాలి అంటే పుల్లని పెరుగు కానీ, లేదా విరిగిపోయిన పాలు, ఈ ఎండాకాలంలో మనకి విరిగిపోయిన పాలు ఉంటాయి కదండి, అవి కూడా మనం వాటర్లో కలిపి మనం మొక్కకి ఇచ్చినట్లయితే మంచిగా ఫ్లవరింగ్ ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. ఇంకా మందార పువ్వుల్లో కూడా మనకి ఆకు పురుగులు ఎక్కువగా వస్తుంటుందండి. మనకి ఈ వైట్ మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి. అది కనుక వస్తే కనుక మొక్కలో ఆరోగ్యం తగ్గిపోతుంది. అలాగే చూస్తుండగానే మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. ఎక్కువగా ఆకుకు అలాగే పువ్వుకి పట్టేసి ఉంటాయి. కాబట్టి మనం నేను చెప్పిన విధంగా వెనిగర్ కానీ, అలాగే నీమ్ ఆయిల్ కానీ మొక్కకు ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. అలాగే ఈ మందార పువ్వులకి మనం ఎక్కువగా కొంచెం ఈ ఎండాకాలం వచ్చే బిఫోరే మనం కొమ్మలు కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు మొగ్గలు బాగా వస్తాయండి. అలాగే మాకు మల్లెపూలు కూడా మీకు ఆకులు తుంచి వేసేస్తే కనుక మొగ్గలు వస్తాయి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. మొక్కలకి బాగా ఫెర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. బోన్ మిల్ ఇచ్చినా కూడా, అలాగే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినా కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుందండి. నేను చెప్పిన ఈ విధానాలన్నీ పాటించి తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మీరే చూస్తారు. థ్యాంక్ యూ.